హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సి గురించి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయం అయితే మనము ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి 100% ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము 15 రివిజనల్ టెస్టులు అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. సో మీరు ఈ సమయంలో రివిజన్ టెస్టులు రాయడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్తో పాటు గ్రాండ్ టెస్టులు జాయిన్ కావాలి అనుకుంటే కేవలము 300 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు. నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది షెడ్యూల్ ఫ్రెండ్స్. నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్ అంటే ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటుంది. సిలబస్కి అనుగుణంగా షెడ్యూల్ మీకు లాస్ట్లో మీకు ప్రతిరోజు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా షెడ్యూల్ ఇస్తాం. ఇలా షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ సిలబస్ అనేది నేను కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు తప్పులు ఎక్కడ చేస్తున్నారో సర్చ్ చేసుకుంటారు. అదేవిధంగా తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని అలా చేయకుండా జాగ్రత్త కూడా తీసుకుంటారు. ఇవన్నీ మీకు ఎగ్జామ్ రాస్తే చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి కాబట్టి రివిజన్ ఎగ్జామ్స్ ఈ సమయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మరి రివిజన్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. మరి స్క్రీన్ మీద ఉండేటువంటి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి ఈరోజు 12th అనుకుంటా డేటు. మరి మనకు అప్లై చేయడానికి ఇంకా ఎవరైనా డిఎస్సి అప్లై చేయని వాళ్ళు ఉంటే 15th లాస్ట్ డేట్. ఈరోజు 12 ఆల్రెడీ 12, 13, 14 అంటే ఇంకా ఆల్రెడీ ఇంకా 3 days సమయం మాత్రమే ఉంది. ఎవరైనా డిఎస్సి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈరోజు రేపు అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. 15th అయితే లాస్ట్ డేటు. ఇది లాస్ట్ డేట్ పరంగా అనౌన్స్మెంట్. అదేవిధంగా డిఎస్సి ప్రిపరేషన్ ఇంకా ఎగ్జాక్ట్గా ఈరోజు 12 అంటే 25 days సమయం మాత్రమే ఉంది. మరి ఈ 25 days చాలా కీలకము. ఈ 25 daysలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, సో అంతకుముందు ప్రిపరేషన్ వేరు, ప్రజెంట్ ప్రిపరేషన్ వేరు. సో గత ప్రిపరేషన్కి ఈ ప్రిపరేషన్కి చాలా వ్యత్యాసం అయితే చూపించండి. ఎందుకంటే ఈ 25 daysలో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 25 days పాసిబిలిటీ ఉన్నంత వరకు మీ ఫోకస్ మొత్తము స్టడీస్ మీదనే పెట్టండి. డైలీ 12 hours 14 hours పాసిబుల్ అయితే 14 hours కూడా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మాత్రము సమయాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది మీరే. సో ఎప్పటి నుంచో మనం 6 years నుంచి నిరీక్షిస్తున్నటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. అది కూడా ఇంకా కేవలం 25 days సమయమే ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు అశ్రద్ధ అయితే చేయవద్దు. పోటీ హెవీగానే ఉంటుంది. మీరు ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్, మీకు బద్ధ శత్రువులు ఏంటి అంటే మీలో ఉండేటువంటి టెన్షన్స్, మీరు పడేటువంటి భయమే. సో ఎప్పుడైతే మీరు భయపడతారో మీరు అపజయానికి దగ్గర అవుతున్నట్టు. సో ఈ సమయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదంటే పోస్ట్ తక్కువ ఉన్నాయి, నేను జాబ్ కొట్టగలనా, ఇంత కాంపిటీషన్లో నేను జాబ్ సాధించగలనా, ఇంత తక్కువ సమయంలో నేను సిలబస్ కంప్లీట్ చేయగలనా, ఇలాంటి అన్ని నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. మీరు పాజిటివ్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% మీరు విజయం అయితే సాధిస్తారు. మరి ఈ సమయాన్ని మాత్రము కరెక్ట్గా వినియోగించుకోండి. ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వారే విజయం అయితే సాధిస్తారు. ఇది ఒక ఫ్రెండ్గా మీకు చిన్న సలహా ఇస్తున్నా. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వర్గీకరణలో నిరాశ, క్రీడల వర్గీకరణలో నిరాశ, కేటగిరీ ఏబీలుగా చేయడంలో నష్టపోయే అవకాశము, కొత్త విధానాన్ని మార్చాలని డిఎస్సి అభ్యర్థుల డిమాండ్ అనేటువంటి ఆర్టికల్ ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది. అంటే క్రీడల వర్గీకరణతో నిరాశ అందరికీ తెలిసిందే, క్రీడలకు సంబంధించినటువంటి న్యూస్. సో డిఎస్సిలో క్రీడలకు సంబంధించి 421 పోస్టులు కేటాయించారనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి క్రీడా రిజర్వేషన్ల కోటాను కూడా 2 నుంచి 3% పెంచినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే.
తెలిసిందే. మరి దీన్ని ఏం చేశారంటే కేటగిరీ ఏ, కేటగిరీ బిగా చేశారు. మరి ఇలా కేటగిరీ ఏ, కేటగిరీ బిగా చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారు అనేటువంటి డిమాండ్ అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే కొన్ని క్రీడలు కేటగిరీ ఏ పరంగా ఇచ్చారు, కొన్ని క్రీడలు కేటగిరీ బి పరంగా ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ ఏకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే కేటగిరీ బి అంటున్నారు. అప్పుడు కేటగిరీ బి వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ అనేటువంటి ఆలోచన అభ్యర్థుల్లో ఏర్పడింది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది క్రీడలకు సంబంధించినటువంటి న్యూస్. ఎనీహౌ నేను చెప్పేది ఏంటి అంటే ఈ 25 డేస్ మాత్రము వృధా చేసుకోవద్దు అని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను. సో సిలబస్ని పట్టుబట్టండి. సో ఈ 25 డేస్ పాసిబిలిటీ ఉన్నంత వరకు హెల్త్ జాగ్రత్తగా తీసుకోండి. సో హెల్తీగా ఉంటూ మంచి ఫుడ్ కానివ్వండి, సమయానికి నిద్రపోవడం కానివ్వండి, హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, ఆరోగ్య జాగ్రత్తతో పాటు పాసిబిలిటీ ఉన్నంత వరకు కేవలము ప్రిపరేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఈ 25 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ టర్నింగ్ అనమాట. సో లైఫ్ టర్నింగ్. సో మీరు ఈ 25 డేస్ బాగా కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది. ఈ 25 డేస్ ఎంజాయ్ చేశారనుకోండి, ఫ్యూచర్ మళ్ళీ ఇప్పటిలాగానే ఉంటుంది. సో ఫ్యూచర్ మళ్ళీ మీకు ఇప్పటిలాగే కావాలా, లైఫ్ అనేది ఎంజాయ్గా కావాలా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంజాయే కాదు, సో సొసైటీలో ఒక వాల్యూ కూడా వస్తుంది జాబ్ వస్తే. ఆ వాల్యూ కానివ్వండి, మీ లైఫ్ సెటిల్మెంట్ కానివ్వండి, మీ తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, జాబ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫోకస్. సో నెగిటివ్ ఆలోచనలు వద్దు. జాబ్ వచ్చినా రాకపోయినా తర్వాత విషయము. ప్రయత్నించడంలో ఓడిపోవద్దు అని చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నించడంలోనే ఓడిపోయావు అనుకో, జాబ్ రావడం చాలా చాలా కష్టమే. సో ప్రయత్నించడంలో ఓడిపోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. మరి రివిజన్ టెస్ట్లో రాయాలి అంటే మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.